కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. అందరం కలిసి చదువుతున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని పరచునట్లు నా పెదవులను తెరుగుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీవు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు అర్పించెదరు.